సరేనే అక్క, మరి నాన్న అన్నం తింటాడు కావచ్చు, నేను కిందికి వెళ్ళి నాన్నకు అన్నం పెడతాను, నువ్వు కూడా కిందికి రాతుందరా? సరే చెల్లె, ఒక 10 నిమిషాలు రాఘవతో మాట్లాడేసి వస్తాం. సరే అక్క. ఫైనల్గా అయితే నీ బర్త్డే రోజు ఏమేమి చేయాలనుకున్నానో అన్నీ చేసేసా. ఫస్ట్ విష్ నేనే చెప్పాలనుకున్నా చెప్పేసా, మార్నింగ్ టెంపుల్కి తీసుకెళ్ళాలనుకున్నా తీసుకెళ్ళా, ఇప్పుడు కేక్ కట్ చేయాలనుకున్నా చేసేసా. ఓకే, ఎనీవేస్ నా బర్త్డే రోజు నన్ను ఇంత హ్యాపీగా ఉంచినందుకు థ్యాంక్ యూ సో మచ్ జానకి. నువ్వెంత హ్యాపీ ఉన్నావో నీకంటే ఎక్కువ నేను హ్యాపీ ఉన్నా. అర్జెంట్గా ఈ ఫోటో స్టేటస్ పెట్టుకోవాలి. సరే కానీ మీ బావ నీ స్టేటస్లో చూస్తాడా? చూస్తాడు, ఎందుకు? అంటే మళ్ళీ మీ బావ చూస్తే ఫీల్ అవుతాడు కదా, మీ బావని హైర్లో పెట్టి స్టేటస్ పెట్టచ్చు కదా. మా బావ నీ ఫోటోలు చూసి అంత ఫీల్ అవుతున్నాడని నాకు తెలిసిందనుకో, రోజుకి ఒక ఫోటో నీతో దిగి స్టేటస్ పెడతా. అసలు ఎందుకు మన మధ్యలో ఊకే మా బావని తీసుకొస్తావు? అంటే నీకు మీ బావకి ఇంట్లో వాళ్ళు పెళ్ళి చేద్దాం అనుకుంటుండే కదా, ఈ టైంలో ఇలా ఫోటోలు దిగి స్టేటస్ పెడితే బాగుండదు కదా అని అంతే. ఇంత చేసినా నీకేం అర్థం కాలేదు రాఘవ. నిజంగా ఆ దేవుడు నీకు తలలా మట్టే నింపిండు. ఇంకొకసారి మన మధ్యలో మా బావ టాపిక్ తీసుకొచ్చినా అనుకో అస్సలు మంచిగా ఉండదు చెప్తున్నా. ఓకే ఓకే మేడం, మీకు నచ్చినట్టు స్టేటస్లు పెట్టుకోండి, నచ్చినట్టు నా ఫోటోలు వాడుకోండి. ఒకదే నచ్చిన బిడ్డ అక్కేది? నాన్న ఈరోజు రాఘవతి బర్త్డే కదనే, పైన కేక్ కట్ చేసినాం, అక్క కూడా వస్తుంది ఇక. సరే బిడ్డ, నాకు ఆకలి అయితే అన్నం పెట్టిపోరా. సరే నాన్న. సర్లే, ఇప్పటికే ఓవర్ నైట్ అయింది కదా, ఇందాకనే మీ చెల్లి వచ్చింది, ఇంకోసేపు అయితే మీ నాన్న వచ్చేటట్టు ఉన్నాడు, కిందికి వెళ్దాం పద. మా నాన్నకి పైకి ఎందుకు వస్తాడు పిల్లగా, ఇప్పుడే కదా వచ్చింది, కొద్దిసేపు కూర్చో. మా చెల్లెతో దిగిన సెల్ఫీ కూడా బాగుంది కదా. బాగానే వచ్చినాయి కానీ ఈ ఫొటోస్ అన్నీ కూడా స్టేటస్ పెట్టినావా ఏంటి? పెట్టినా, ఎందుకు? ఏంది ఇంట్లో కిరాయికుండటంతో ఏమైనా కేక్ కూడా కట్ చేపించి స్టేటస్లు పెడుతుంది. కనీసం నా బర్త్డేకి విషయం చెప్పు. ఏంద్రా మళ్ళీ వాళ్ళ ఫోటోలు కనపడతాను, కోడలేమో కేకు పట్టుకున్నది, మనకేమో తినబెడతాంది. అదేనే అమ్మా, నువ్వు అన్నట్టే కనీసం ఇది నా బర్త్డేకు ఒక విషయం చెప్పలేదు, కనీసం ఫోన్ చేయలేదు. ఇప్పుడేమో ఈ ఇంట్లో రెంటుకుండటంతో ఇట్లా కేకులు కట్ చేసుకుంటా ఇట్లా స్టేటస్లు పెట్టుకుంటుంది. ఏం చేయాలి? ఏంద్రా అది బొత్తిరకు భయం లేకుండా పోతుంది, ఇంట్లో రెంటుకుంటంతో గంత స్థానం ఉంటుందారా? అది గట్ల ఫోటోలు పెడతా అంటే మనోళ్ళు ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారా వాళ్ళు, గంత భయం లేకుంటున్నది అది. నువ్వు అన్నట్టే అసలే రోజులు మంచిగా లేవే అమ్మా, అనవసరంగా మామకు దీన్ని చదివిపిస్తా అని చెప్పేసి అన్న. ఇక అట్లా కాదురా కొడుక, మా తమ్ముడి కన్నా ఫోన్ చేయి, మా తమ్ముతోటి మాట్లాడుతుంది, బొత్తిలో భయం లేకుండా అవుతుంది. ఫోటోలల్లో వీళ్ళ దాంట్లో పల్లవి కూడా ఉన్నది, చిన్న మరదలకు ఒకసారి ఫోన్ చేసి అడిగితే అప్పుడు ఏందో బయటపడుతుంది. అదే కొడుక, వాళ్ళు ఎందుకంత సనువుగా ఉంటానో, వాళ్ళు కేకులు కోసుడు ఎక్కడిది, దాన్ని తినబెట్టుడు ఎక్కడిది, వానికి ఏదో మనం కనుక్కోవాలి ఏ సంగతి అయినా. అదే అమ్మా, తెలుసుకుంటా.